తాను ముఖ్యమంత్రి హోదాలో ప్రతిసారీ కోర్టుకు హాజరవ్వటం వల్ల రాష్ట్ర ఖజానాపై 60 లక్షలు భారం పడుతున్నందున తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టును కోరడంపై మాజీ ఆర్థిక మంత్రి తెదేపా శాసనమండలి పక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమే. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ సీఎంగా ఉండగానే కోర్టుకి హాజరయ్యారు. అధికారంలో లేనప్పుడు చేసిన అవినీతి కేసుల గురించి ఇప్పుడు పదవిలోకొచ్చాక కోర్టుకు హాజరైతే 60 లక్షల ఖర్చు అని చెప్పడం హాస్యాస్పదమని యనమల అన్నారు. ఏపీ సీఎంపై ఉన్న కేసులు ఆయన అధికారంలో లేనప్పుడు ఫైల్ అయినవి. ఆ కేసులకు ప్రజల సొమ్మెందుకు ఖర్చు పెట్టాలి? వీటికి సంబంధించి ఏ ఖర్చైనా జగన్ తన సొంతంగానే పెట్టుకోవాలి అని యనమల హితవు చెప్పారు. తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అడిగితే కేసులను ప్రభావితం చేసే అవకాశం ఉందని గతంలోనే హైకోర్టు, సీబీఐ కోర్టులు ఆ వినతిని తిరస్కరించాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఈ అవకాశం మరింత పెరిగిందని, తన కేసుల్లో సహనిందితులకు, సాక్షులకు ఉన్నత పదవులు కట్టబెట్టడమే ఇందుకు సాక్ష్యమని యనమల అన్నారు. సహనిందితులను ఢిల్లీ పర్యటనలో తన వెంట తీసుకువెళ్లడంపై మీడియాలో కథనాలొస్తున్నాయని, అధికారమనే బలంతో కేసులను ప్రభావితం చేసే ప్రమాదం గతం కన్నా ఇప్పుడు మరింత పెరిగిందని యనమల అనుమానపడ్డారు. ప్రజాధనం వృధా వంకతో కోర్టు వాయిదాల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. అదే నిజమైతే సలహాదారుల పోస్టులు ఇంతమందికి కట్టబెట్టి వాళ్లకు భారీ జీతభత్యాలతో ప్రజాధనం ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? అవినీతికి పాల్పడిన కేసుల విచారణకు హాజరు కావడానికి ప్రజాధనం ఎలా వాడతారు అంటూ యనమల ప్రశ్నలు సంధించారు. పర్సనల్ కేసులకు పబ్లిక్ మనీ వినియోగించే అధికారం లేదని, ఇవన్నీ వ్యక్తిగత కేసులు కాబట్టి వాటికి ప్రజాధనాన్ని వ్యయం చేయరాదు అని, సొంత డబ్బులతోనే కోర్టు వాయిదాలకు హాజరు కావాల్సి ఉందని యనమల తెలిపారు.